అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం స్మరించుకోబోయే మహానుభావుడు భారతదేశం గర్వంగా ప్రపంచానికి చూపించే త్రివర్ణ పతాకాన్ని సృష్టించిన మహోన్నత కళాకారుడు. దేశభక్తిని గుండెల్లో నింపుకొని తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన నిస్వార్థ యోధుడు పింగళి వెంకయ్య గారు. ఆయన జీవితం కేవలం 71 ఏళ్ల ప్రయాణం కాదు, ఒక ఆదర్శం, ఒక నిస్వార్థ దీక్ష. ఈ ప్రయాణంలో ఆయన ఎందుకు జెండా వెంకయ్య అయ్యారు, ఆయన ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు వెంకయ్య జన్మించారు. చిన్ననాటి నుంచే అసాధారణమైన చురుకుదనం, దేనిపైనైనా పూర్తి పట్టు సాధించాలనే తపన ఆయనలో ఉండేది. ఉన్నత చదువుల కోసం శ్రీలంకలోని కొలంబా వెళ్లారు. అక్కడ ఆంగ్ల, సంస్కృత భాషలను అభ్యసించారు. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి దక్షిణాఫ్రికాకు పంపబడ్డారు. 1899 నుండి 1902 వరకు జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. సైనికుడిగా సేవ చేస్తుండగా గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన భారతీయ అంబులెన్స్ దళంలో పనిచేస్తున్న మహాత్మా గాంధీతో వెంకయ్య గారికి పరిచయం ఏర్పడింది. వెంకయ్య గారి దేశభక్తి, నిరాడంబరత గాంధీజీని ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పటి నుంచే ఆయన గాంధీజీకి అత్యంత ప్రియమైన శిష్యులలో ఒకరయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చాక ఆయన పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ వ్యవసాయ శాస్త్రవేత్తగా, జపనీస్ భాష పండితుడుగా, భూగర్భ శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో పరిశోధనలు చేసి మైకా వనరుల గురించి పుస్తకం రాయడం వల్ల ఆయనకు వజ్రాల వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. భారత స్వాతంత్ర పోరాటం ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలో దేశానికి ఉమ్మడి గుర్తింపునిచ్చే ఒక జాతీయ పతాకం లేకపోవడం వెంకయ్య గారిని కలిచివేసింది. వివిధ సందర్భాలలో ఉపయోగించే వేర్వేరు జెండాలు దేశంలో ఐక్యతను చూపించలేవని ఆయన బలంగా విశ్వసించారు. ఈ సంకల్పంతో ఆయన ప్రపంచంలోని వివిధ దేశాల జెండాలను పరిశోధించారు. 1916లో ఏకంగా 30 రకాల జెండా నమూనాలను పొందుపరిచి భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకాన్ని ప్రచురించారు. జాతీయ జెండా ఆలోచనకు ఆయన పడిన తొలి అడుగు ఇది. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం చరిత్రను మలుపు తిప్పింది. ఈ సమావేశంలోనే వెంకయ్య గారు స్వయంగా రూపొందించిన జెండా నమూనాలను గాంధీజీకి అందించారు. ఆ నమూనాలో ఎరుపు హిందువులకు మరియు ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఆ జెండాను చూసిన గాంధీజీ, దేశంలో హిందూ ముస్లింలే కాక ఇతర మతాల వారు వర్గాలు ఉన్నారు, వారందరి ఐక్యతకు గుర్తుగా తెలుపు రంగు చేర్చండి, అలాగే దేశ ప్రగతికి స్వాలంబనకు చిహ్నంగా మధ్యలో చరకాను ఉంచండి అని సూచించారు. గాంధీజీ సూచన మేరకు మార్పులు చేసి ఆయన ఆమోదంతో ఆ త్రివర్ణ పతాకం భారత జాతీయ ఉద్యమానికి అధికారిక పతాకంగా రూపొందించబడింది. జెండాను దేశానికి ఇచ్చిన తర్వాత వెంకయ్య గారు ఎటువంటి పదవులను, ఆర్థిక లబ్ధిని ఆశించలేదు. స్వాతంత్రానంతరం కూడా ఆయన చేసిన త్యాగం చాలామందికి తెలియకుండానే పోయింది. ఒక అజ్ఞాత యోధుడిలా పేదరికంలో నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు. ఆ కష్ట సమయంలో కూడా వెంకయ్య గారు ఉర్దూ, సంస్కృతం, తమిళం వంటి పలు భాషల్లో రచనలు చేస్తూ తన పరిశోధనకు కొనసాగించారు. రాజకీయాలను పక్కన పెట్టి జ్ఞానార్జనకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. తాను దేశానికి అందించిన జెండా గౌరవాన్ని చూస్తూనే 1963 జూలై 4న గుడివాడలో వెంకయ్య గారు తుది శ్వాస విడిచారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఆయనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఎంతో కాలం తర్వాత ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో ఆయన స్మారకార్థం తపాలా బిళ్ళలను విడుదల చేసింది. అలాగే 2011లో ఆయనకు భారతరత్న ఇవ్వాలని భారత పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది.
పింగళి వెంకయ్య గారి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం. దేశానికి సేవ చేయడానికి అధికారం అవసరం లేదు, నిస్వార్థమైన సంకల్పం ఉంటే చాలు. ప్రతి ఆగస్టు 15న, జనవరి 26న ఆ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నప్పుడు దాని వెనుక ఉన్న పింగళి వెంకయ్య గారి అంకిత భావాన్ని, నిరాడంబరమైన త్యాగాన్ని మనం గుర్తించుకోవాలి. ఆయనే మన త్రివర్ణ పతాకపు శాశ్వత శిల్పి. మీరు ఈ మహనీయుడు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి. మరెన్నో గొప్ప జీవిత చరిత్రల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.